Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఈ 1/8 ఉంది కాబట్టి త్రూ అవుట్ ప్రాబ్లం మొత్తం ప్రాబ్లం 8తో మనం మల్టిప్లై చేద్దాం. ఇటు కూడా అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై బై 8. బోత్ ది సైడ్స్ వై గెట్ దట్ అని రాస్తాం. 8తో మల్టిప్లై చేస్తే 8 × 2x² 16x², మైనస్ 8 × x is మైనస్ 8x. 8తో 1/8 మల్టిప్లై చేస్తే 8 క్యాన్సిల్ అయ్యి 1 మాత్రం మిగులుతుంది. ఇది మనం మళ్ళీ చూసారా, ax² + bx + c ఫార్ములా వచ్చింది కదా. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకి సేమ్ ప్రాసెస్ 16 × 1 16 ఇక్కడ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. x² కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని మల్టిప్లై చేసి ఓకే దాని సూటబుల్ ఫ్యాక్టర్స్ రాయాలి. 1 × 16, 2 × 8 థర్డ్ టేబుల్ రాదు, 4 × 4. ఇలా ఎప్పుడైతే మనకి 2 నెంబర్స్ సేమ్ నెంబర్స్ వచ్చాయో మన ఫ్యాక్టర్స్ అంటే ఆపేయచ్చు. రైట్, ఇప్పుడు సింబల్ మనం అసైన్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేస్తే బిగ్ నెంబర్. ఇందులో 16 బిగ్, ఇందులో 8 బిగ్, రెంట్లో ఏదో మనం బిగ్ అని తీసుకోవచ్చు. సో 4 ని బిగ్ అని తీసుకుంటాను. మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్, అది స్మాల్ నెంబర్ కి అసైన్ చేయాలి. ఇక్కడ 1 అనే స్మాల్, 2 అనే స్మాల్, ఇది ఆల్రెడీ బిగ్ అనుకుంటే ఇంక స్మాల్ అనే. ఓకే, మనం సింబల్స్ కూడా అసైన్ చేస్తాం. ఇంకొకసారి చెప్తాను. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనేది బిగ్ నెంబర్కి ఇవ్వాలి, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అనేది స్మాల్ నెంబర్కి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏ పెయిర్ మనకి -8 ఇస్తుందో చూడాలి. -8 ఇచ్చే పెయిర్ ఏది అనేది చూడాలి. ఓకే, రెండు సేమ్ సింబల్స్ అంటే మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసి రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ సింబల్ ఇద్దాం. -1 + -16 అంటే -17, -2 -8 ఈజ్ -10, -4 -8 అవుతుంది. ఇందులో మనకి ఎక్కడ -8 వచ్చింది, ఈ లాస్ట్ కేసులో -8 వచ్చింది. ఇది పర్ఫెక్ట్ అనమాట మనం తీసుకోవడానికి ఫ్యాక్టర్స్ కి. ఓకేనా, అక్కడ వచ్చే ఆన్సర్ ని మిడిల్ ఆన్సర్ మనం కంపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను. 16x² -8x అని -4x అని రాస్తున్నాను. ఈ +1 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. ఇప్పుడు 4 టర్మ్స్ అయ్యాయి కదా, 1 2 3 4. ఫస్ట్ ఇంట్లో ఏంటి కామన్, లాస్ట్ ఇంట్లో ఏంటి కామన్ చూడటమే. ఫస్ట్ ఇంట్లో మనకి 4x అనేది కామన్ తీసేద్దాం. అక్కడ 4x మిగులుతుంది, 4x మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి 1 మిగులుతుంది. ఇక్కడ చూస్తే 4x ఉంది, 1 ఉంది కదా, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. మనకి +4x కావాలంటే -4x ఉంది, -1 కంటే +1 ఉంది అంటే -1 కామన్ తీసేస్తే సింబల్స్ చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఈ రెండింట్లో మళ్ళీ 4x -1 కామన్ తీసేద్దాం. అప్పుడు ఏం మిగిలింది, ఇందులో 4x -1 కామన్ పోయింది కదా, ఇక్కడ 4x, ఇందులో 4x -1 కామన్ పోతే ఇక్కడ -1 మిగిలింది. ఇక్కడ మన ప్రాబ్లం ఏమవుతుందంటే 2 పార్ట్స్ అవుతుంది. ఐదర్ దిస్ 4x -1 is 0 or this 4x -1 is 0. నెక్స్ట్ 4x = 1, -1 వెళ్తే 1 అవుతుంది అంటే x = 1/4. ఇది సింప్లిఫై చేద్దామా, ఇదంటే సేమే కదా, ఇక్కడ కూడా x 1/4 వస్తుంది. 4x = -1 వెళ్తే +1 అవుతుంది, x = 1, ఈ 4 ఇటు వస్తే /4 అవుతుంది. దేర్ ఫోర్ రూట్స్ ఆర్ ఏంటి మనకు వచ్చిన రూట్స్ 1/4 ఆర్ 1/4. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1లో ఫోర్త్ బిట్ అనేది కంప్లీట్ అయ్యింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.